నమస్తే వెల్కమ్ టు శుభమస్తు ద పవర్ జెమ్స్ ఆఫ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం శుభమస్తు ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి శుభమస్తు ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. మరి జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. అలాగే మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న కు కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రజా గారు. నమస్తే అమ్మా. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు చాలా మంది వ్యాపారం చేస్తారు, కానీ వ్యాపారంలో చాలా మందికి అందరికీ ప్రాఫిట్స్ రావు. అంటే ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే మీ దగ్గర ఎలాంటి రత్నాలు ఉన్నాయి? ముందుగా ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు అడిగిన ప్రశ్న, వ్యాపారంలో చాలామంది ఒక ఇష్టంతో వ్యాపారం మొదలు పెడతారా కానీ నష్టాలు చూస్తారు, వ్యాపారాలు కలిసి రాదు. కొంతమంది ఆ వ్యాపారం చేశాను కలిసి రాలే, మళ్ళీ వేరే వ్యాపారం చేశాను కలిసి రాలే అంటే వ్యాపారం మారుతూనే ఉంటారు. కానీ వాళ్ళు అయినా కూడా వాళ్ళు అభివృద్ధి పొందలేరు, చాలా డిస్టర్బ్ ఉంటారు. ఎనీవే, ఇక్కడ తెలియచేయాలంటే ఆ దేవుడు భగవంతుడు కూడా, ప్రేక్షకులు వినండి, సంపాదన అంటారు కదా, సంపాదనలో ఆ దేవుడు 100%లో 90% సంపాదన వ్యాపారంలో పెట్టాడు. దట్ మీన్స్ 90% అర్నింగ్ ఉంది కదా, అది బిజినెస్లోనే ఉంది. బిజినెస్ ద్వారానే మనిషి బాగా ఎక్కువ డబ్బు సంపాదన చేయగలుగుతాడు. అన్ని రకాల ముందుకు రావడం కానీ, దానాలు, ధర్మాలు, చారిటీ అన్ని రకాలు చేయాలంటే బాగా డబ్బు వస్తే బాగా చేస్తారు. కానీ ఇక్కడ వ్యాపారం చేసే ముందు ఒక 4 ప్రశ్నలు సృష్టి అవుతాయి ఒక సామాన్యుడి మైండ్లో. నంబర్ 1, అసలు నా జీవితంలో, నా అదృష్టంలో వ్యాపారం ఉందా లేదా? నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ వ్యాపారం ఉందంటే ఎలాంటి వ్యాపారం, విచ్ టైప్ ఆఫ్ బిజినెస్? ఈ ప్రపంచంలో వేల రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా, అసలు నాకు ఏది కలిసి వస్తుంది? నంబర్ 3, ఒకవేళ బిజినెస్ ఉంది, తెలిసిపోయింది ఎలాంటి వ్యాపారం అని చెప్పి, కానీ ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ఏ ఇయర్లో, ఏ ఏజ్లో, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంది, ఎందుకంటే టైమింగ్ ఇంపార్టెంట్ కదా, ఎప్పుడు మొదలు పెట్టాలి? నంబర్ 4 వచ్చేసి, ఒకవేళ నేను బిజినెస్ మొదలు పెడితే నేను అతను సక్సెస్ పొందగలుగుతానా లేదా? ఇలాంటి 4 రకాల అంశాలు, 4 రకాల ప్రశ్నలకి మీ గ్రహాలు తెలియచేస్తాయి అసలు మీ జీవితంలో వ్యాపారం ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే మా సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. ఒకటి చేయాలి, ఒకటి చేస్తారు, నష్టాలు చూస్తారు. అందుకే మీ గ్రహాలు తెలియచేస్తే అసలు మీ వ్యాపారం ఎలా మీరు చేస్తే ముందుకు రాగలుగుతారు, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టాలి, అది మీ గ్రహాలు తెలియచేస్తాయి. మీరు ఇంత చెప్పారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయని చెప్పి, మన దగ్గర అని కాదు, శాస్త్రం చెప్పడం జరిగింది. గ్రహాలు వీక్ ఉంటే ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచుకోవాలి, అప్పుడే లైఫ్లో ముందుకు రాగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టాలంటే కొన్ని అంశాలు ఉంటాయి. మొదటిగా వచ్చేసి మనిషిలో ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, సంకల్పబలం ఉండాలి, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టుకెడతారు, అప్పుడే వ్యాపారంలో ముందుకు రాగలుగుతాడు. దానికి గ్రహాలు సూర్యగ్రహానికి చెప్తారు. సూర్యగ్రహం వచ్చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచడము, సంకల్పబలం పెంచడము, ధైర్యం పెంచడం అని చేస్తాడు. ఒకవేళ జాతకంలో రవి బలం లేకపోతే మనిషికి ఈ ఆత్మవిశ్వాసము, అదేవిధంగా వచ్చేసి సంకల్ప బలము, ధైర్యం రాదు. దాంతోపాటు వచ్చేసి చంద్రబలం ఉండాలంటారు. చంద్ర అనేసరికి మనోకారక. వ్యాపారంలో కన్ఫ్యూజన్స్, ముందుకు రారు మనిషి. కన్ఫ్యూజన్స్, అద్దా ఇద్దా, వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, చేద్దామా వద్దా, రేపా ఎల్లుండి, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కన్ఫ్యూజన్ మనిషికి ముందుకు రానివ్వదు. కానీ చంద్రబలం కూడా ఉండాలి. ఒకవేళ చంద్రబలం లేకపోతే కన్ఫ్యూజన్ మొదలైపోతుంది. నంబర్ 3 వచ్చేసి బుధ గ్రహం స్ట్రాంగ్ ఉండాలి. బుధ అంటే అర్థం ఏంటి? బుద్ధి కారక. బుద్ధి అంటారు కదా, బుద్ధి అనేసరికి మా నిర్ణయాలు కావచ్చు, మా మెమొరీ పవర్ కావచ్చు, మా ఆలోచన శక్తి, మా సామర్థ్యాలు, మా స్కిల్స్, మా టాలెంట్, అది స్ట్రాంగ్ ఉండాలంటే బుధ బలం ఉండాల్సిందే.
నెంబర్ ముఖ్యంగా 4 వచ్చేసి గురు బలం ఉండాలి అంటారు. గురు అనేసరికి ధనుకారక. మీరు ఇన్ని ధైర్యం పెట్టుకున్నా, ఎంత మీరు క్లారిటీలో బిజినెస్ చేసినా, ఎంత మీరు బుద్ధితో పనిచేసినా అసలు లాస్ట్లో డబ్బు మిగలాలి కదా. ఎంతమంది చూసి ఉంటారు మీరు, అన్నీ ఉంటాయి కానీ వ్యాపారం చేస్తారు, ప్రాఫిట్ శూన్యం, 0 ఉంటుంది. చాలా బాధపడ, ఎందుకంటే గురు బలం లేకపోతే ఈ సమస్యలు అంటారు. అర్థం ఏమవుతుంది, ఒకవేళ ఈ గ్రహాలు వీక్ ఉంటే మనిషి వ్యాపారంలో ముందుకు రాడు. వాట్ ఈస్ ద కన్క్లూజన్? వ్యాపారం చేసే ముందు ఫస్ట్ తెలుసుకోవాలి, అసలు నా డిక్షనరీలో వ్యాపారం ఉందా లేదా, ఉంటే ఎలాంటి వ్యాపారము, ఎప్పుడు మొదలు పెట్టాలి, తర్వాత ఎలా ఉండిపోతుంది, దానికి ఎలాంటి చేసుకోవాలి. దానికోసం ఒకసారి తెలుసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. అంటే ఈ శాస్త్రం వచ్చేసి మీకు మార్గం చూపించడము, మీకు వే చూపించడం, మీకు గైడెన్స్ ఇవ్వడము. ఎలాంటి వ్యాపారం చేయాలి, మీరు ఎప్పుడు మొదలు పెట్టాలి, మీరు ఎలా ఉంటారు, ఎలా ముందుకు రావాలి, ఏ విధంగా చేసుకోవాలి, దానికోసం ఎందుకంటే ఈ శాస్త్రము. ఈ విద్య అనేసరికి మీ వ్యాపారంలో అభివృద్ధి కోసము, బలం కోసము. ఒకవేళ మీ గ్రహాలు వీక్ అనుకోండి, బుధ గ్రహం వీక్ ఉన్నాడు, బుద్ధి బలం సరిగా లేదు, మైండ్ సరిగా పనిచేయట్లేదు, అక్కడ బుధ బలం కోసము దేవుడు వచ్చిన మంచి వరం రూపము గరుడ పచ్చ ఎమరాల్డ్ ఉంటారు. అది ధారణం వల్ల బుద్ధి బలం పెరిగిపోతుంది. ఒకవేళ ఆర్థిక పరంగా సమస్య, ఫైనాన్షియల్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, డబ్బు ఆగడం లేదు, సరిపోవట్లేదు, అక్కడ గురుబలం కోసం కనక పుష్యరాగం వేసుకోవాలి. ఆత్మవిశ్వాసం లేదు, ధైర్యం లేదు, అక్కడ రూపి ద్వారా రవి గ్రహానికి బలం పెంచుకోవాలి. ఎనీవే కాల్సి మళ్ళీ మాట్లాడతాం. ఓకే సార్. సో ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవడి గురించి అండి. పేరు? మా గ్రాండ్ సన్ గురించి. ఓకే, పేరండి? నిబాన్పూడి. మళ్ళీ ఒకసారి చెప్పండి. నిబాన్పూడి విధాన్. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 29 మంత్ సెప్టెంబర్. ఓకే, ఇయర్ 2005. ఎక్కడ పుట్టారు? విజయవాడ మేడం. విజయవాడలో టైమింగ్ ఎప్పుడండి? సార్ టైమింగ్ ఏ టైంకి పుట్టారు? మా ఈవినింగ్ 7. ఏ టైం అండి? 7 o'clock. 7 o'clock ఈవినింగ్. ఓకే, నమస్కారం సార్. నమస్కారం సార్. వెరీ సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా మీరు? బాగున్నాను సార్. మా మనోడు గ్రాండ్ సన్ బీటెక్ చేసేసాడు, అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు మీరు. ఈయన పుట్టిన రోజు గురువారం జన్మించాడు. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. లగ్నం చూసుకుంటే జాతక రీత్యాలు మేష లగ్నం వచ్చింది. లగ్నంలో కుజ ప్రభావం. వెరీ ఎనర్జెటిక్, టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, చాలా రకాల మంచిగా ముందుకు రాగలుగుతాడు, మంచిగా చేసుకుంటాడు. ఆయన చదువు పరంగా చూసుకుంటే టెక్నికల్ ఫీల్డ్ చూపిస్తుంది, ఐటీ ఫీల్డ్, బీటెక్ చేస్తాడు. దాంతోపాటు వయంలో రాహు అనేసరికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, దట్ మీన్స్ అమెరికా లాంటి దేశాలకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే అక్కడ సెటిల్మెంట్ కూడా చూపిస్తుంది. అట్లీస్ట్ ఒక 20 years అక్కడ సెటిల్ అవ్వడము, అక్కడ లైఫ్లో ఉండడము, సంపాదన చేయడం, మళ్ళీ అక్కడే ఉండే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ జాతకం చూసుకుంటే పంచమాధిపతి రవి వీక్ ఉన్నాడు. రవి వీక్ ఉంటే ఒక స్త్రీత్వం ఉన్నది. ఇందుకు చెప్పాను కదా, రవి అంటే సూర్యగ్రహం అంటారు. సూర్యగ్రహానికి వచ్చేసి ఆత్మకారక అంటారు. ఆత్మకారక అంటే ధైర్యం ఇచ్చేవాడు, ఆత్మవిశ్వాసం ఇచ్చేవాడు, సంకల్పం ఇచ్చేవాడు. కొంచెము ఇది వీక్ అవుతుంది అంటే కొంచెం భయము, ఒక ఫియరు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, ఇలా కొంచెం డిస్టర్బ్ అవుతాడు. దానికి మీరు రవి గ్రహాన్ని బలం పెంచాలి. దాంతోపాటు ఉన్నత చదువు కోసం, హైయర్ స్టడీస్ కోసం గురుబలం ఉండాలి. గురు గ్రహానికి విద్యాకారక అంటారు. అంటే బీటెక్ తర్వాత మాస్టర్ కూడా చేయాలి, సెటిల్మెంట్ రావాలంటే గురు గ్రహానికి బలం పెంచాలి. దానివల్ల జ్ఞానం పెరుగుతుంది, చదువులో ముందుకు రాగలుగుతాడు. దీనికోసం మీరు చేసిన తెలుగులో ఒకటి కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ అంటారు, ఒక 3 carat. దాంతోపాటు ఒక కెంపు రూబీ అంటారు, 3 carat. ఈ 2 రత్నం కలిపి పెడితే లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. మరి ఎక్కువ వివరాల కోసము మా విజయవాడలో కూడా మా బ్రాంచ్ ఉంది. ఇక్కడ తెలియచేయాలంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ ఉంది మాది. దాంతోపాటు ఒక బ్రాంచ్ విజయవాడలో ఉంది. అక్కడ మా బ్రదర్ డాక్టర్ రోషన్ గారు, ఆయన అక్కడ అవైలబుల్గా ఉంటారు కాబట్టి తప్పకుండా అక్కడ వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. మిగతా ఇంకా వివరాల కోసము, రత్నాల కోసం ఇక్కడ హైదరాబాద్ నేను ఉంటాను. తర్వాత నాది
ఫారిన్ లా కూడా ఉంటాయి కాబట్టి దుబాయ్లో ఉంటుంది, యూకేలో ఉంది, సింగపూర్లో ఉంది. సో ఇలాంటి అన్ని దేశాల్లో నేను అక్కడ వెళ్తాను నేను. సో అక్కడ ఉంటాను కాబట్టి తప్పకుండా మీ జీవితంలో మార్పు లైఫ్లో హ్యాపీగా మీరు ముందుకు రావచ్చు. శ్రీనివాస్ గారు మీకోసం ప్రత్యేకించి విజయవాడ అనేసరికి విజయవాడలో మా బ్రాంచ్ ఉంది కాబట్టి తప్పకుండా మీరు అక్కడ వెళ్ళి రత్నాల ద్వారా కానీ ఇంకా గైడెన్స్ కానీ ఇంకా వివరాలు అని తెలుసుకుని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే సార్, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సార్, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమంలో ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, యుఎస్ఏ 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్న శాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. రైట్ సార్, ఒక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. మధు, ఏలూరు నుంచి. మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మధు గారు, అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మధు అని నాదే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 19th నవంబర్. ఓకే, ఇయర్? 1981. ఎక్కడ పుట్టారండి? టైమింగ్? టైం మార్నింగ్ 10:30. మార్నింగ్ 10:30. ఎక్కడ పుట్టారు సార్? రాజమండ్రి. రాజమండ్రి. ఓకే సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీ గురించేనా ఇది? అవునండి. నవంబర్ 19, 1981 10:30 AM పుట్టినరోజు, గురువారం పుట్టారు. అవునండి. నక్షత్రం మక, సింహరాశి జన్మించారు మీరు. లగ్నం ధను లగ్నం వచ్చింది 2014 నుండి. ఫ్రమ్ లాస్ట్ 2014 తర్వాత ఏమన్నారు? కార్తీక బహుళాష్టమి గురువారం అన్నారండి. సింహరాశి మక నక్షత్రం. అదే అని చెప్పాను నేను, గురువారమే కదా, థర్స్డే కదా. అవునవునండి. నేను అదే చెప్తున్నాను మీకు కూడా. గురువారం పుట్టారు, మకా నక్షత్రం సింహరాశిలో. అంటే పుప్పాల ఇంకా ఎంట్రీ అవ్వలే, మకాలా ఉంది 4వ పాదము. అవునండి. లగ్నం చూసుకుంటే ధను లగ్నం ఉంది. లగ్నంలో వీనస్, శుక్ర ప్రభావము. చాలా మంచోళ్ళు మీరు. అంటే గుడ్ మ్యాన్ అంటారు, గాడ్లీ మ్యాన్ అంటారు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. కొంచెము చాలా సెన్సిటివ్, కొంచెం చిన్న చిన్న విషయాలు చాలా బాధపడిపోతారు. ఇలాంటి టెన్షన్స్, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి. 2014 తర్వాత కంటిన్యూస్గా విఫలం ఎక్కువ చూస్తున్నారు, ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తున్నారు జీవితంలో. ఎన్ని ప్రయత్నాలు చేయనా ముందుకు రాలేకపోతున్నారు. ఎదగడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే భాగ్యాధిపతి రవి వీక్ ఉన్నాడు. భాగ్యాధిపతి రవి అనేసరికి అది వీక్ ఉండడం వల్ల కొంచెము ధైర్యం కిందకు పోవడము, కాన్ఫిడెన్స్ కిందకు పోవడం, ముందుకు రాలేకపోవడం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఫ్యాటీ లివర్, డైజెషన్ ఇష్యూ అంటారు, బ్యాక్ బోన్ పెయిన్, లెగ్ పెయిన్స్ ఉంటాయి, జాయింట్స్ పెయిన్ ఉంటుంది మీకు. అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు, ఆకర్షణ లేదు, మాటకి విలువ లేదు. ఇలాంటి సమస్యలు ఇరుక్కున్నారు మీరు. దాంతోపాటు లగ్నాధిపతి అండ్ చతుర్థాధిపతి కూడా, గురు కూడా వీక్ ఉన్నాడు. లగ్నాధిపతి వీక్ ఉంటే మనిషికి అభివృద్ధి ఆగిపోవడం, ఆర్థిక పరంగా సమస్య, కొంచెము ఫైనాన్షియల్ విషయంలో అప్పులు అయిపోవడము, కొంచెము డెప్ట్లో ఇరుక్కోవడము, సమస్య ఉంటారు కదా. ఇలాంటి అన్నీ మీకు నడుస్తున్నాయి. ఎప్పుడు నుండి? 2014 నవంబర్ నుండి టిల్ డేట్ ఇలాగే ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి. నుంచి బయట రావాలంటే మీరు ఒకటి తెలుగులో కనక పుష్యరాగం,
ఎల్లో సఫైర్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతో పాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్. ఈ రెండో పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పుడు Okay, sir. ఇందాక చెప్పాను వినండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. రూబీ అనేసరికి సూర్యగ్రహం సంబంధం ఇచ్చింది. ఇట్ రీప్రజెంట్ 5 ఆస్పెక్ట్స్ జీవితంలో 5 రకాలుగా పనిచేస్తుంది. 5 ఫ్యాక్టర్స్. నంబర్ 1 వచ్చేసి ఆత్మకారక, ఆరోగ్యకారక, తేజస్కారక, రాజ్యకారక, పితృకారక. ఆత్మకారక అంటే రీప్రజెంట్ అవర్ సోల్ అంటారు. అంటే కాన్ఫిడెన్స్, కరేజ్, విల్ పవర్, ధైర్యం అంతా ఇచ్చేవాడు ఈ సూర్యగ్రహం అవుతాడు. దానికి బలంకి రూబీ పెట్టుకోవాలి. నంబర్ 1. దీని వచ్చి లాభాలు వచ్చి చెప్తున్నాను రూబీ వల్ల. అది కూడా జాతి రూబీ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఆరోగ్యకారక అంటే హెల్త్ పరంగా, అంటే స్టమక్ డిజార్డర్ కావచ్చు, బ్యాక్ బోన్ కావచ్చు, బోన్స్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, హెడ్ ఏక్, ఇవన్నీ ఉంటాయి కదా. దానికి బయటకు వచ్చేదానికి ఓవరాల్ వెల్బీయింగ్, ఆరోగ్యపరంగా సంబంధించింది ఈ కెంపు బాగా పనిచేస్తుంది. నంబర్ 3 వచ్చేసి తేజస్కారక అంటారు. తేజస్ అంటే మీరు చూసే ఉంటారు, అంటే మనిషిలో ఆకర్షణ ఉండాలి, ఎక్కడైనా వెళ్తే చూడాలి అన్నమాట, వినాలి. అది రావాలంటే ఈ రూబీని వల్ల బలం పెంచుకోవాలి. నంబర్ 4 వచ్చేసి రాజ్యకారక అంటే అథారిటీ, అంటే నేను చేయగలుగుతాను, నేను చేయాలి, ఒక మంచి నేము, ఫేము, గుర్తింపు అన్నీ రావడం. పితృకారక అంటే 2 రకాలు ఉంటుంది. 1 అమ్మ నాన్న పేరుని నిలబడాలి, నా ఫ్యామిలీ పేరుని ముందుకు తీసుకొని రావాలి, 1 ఉంటుంది మనిషిలో. నంబర్ 2 వచ్చేసి నా పిల్లలు బాగుండాలి, నేను ముందు రావాలి. ఇలాంటి ఇన్ని రకాల లాభాలు ఉంటాయి కాబట్టి తమ లైఫ్లో హ్యాపీగా ముందు రాగలుగుతారు, బలం పెంచుకోవాలి. ఎనివే కాల్ మళ్ళీ మనం మాట్లాడుతుంది. ఓకే, కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. బాలసుబ్రహ్మణ్యం, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? కొడుకు మేడం. ఎవరి గురించి అండి? మాకు కొడుకు మేడం. ఓకే, పేరండి? చక్రధార మేడం. ఒకసారి చెప్పండి సార్. చక్రధార మేడం. నా కొడుకు మేడం. క్లియర్ గా చెప్పండి పేరు. ఈ చక్రధార. చక్రధర్. ఓకే ఓకే. ఈ చక్రధార. డేట్ ఆఫ్ బర్త్ అండి? 14/11/2013 మేడం. టైమింగ్ సార్? ఎక్కడ పుట్టారు? టైమింగ్ సార్? మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు అర్థమైంది చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు ఆయన? 14/11/2013. ఓకే, టైమింగ్? టైమింగ్ సార్? పలమనేరు మేడం. పలమనేరులో. టైమింగ్ సార్? సాయంకాలం 7:34 మేడం. 7:34 సాయంత్రం. అవును. ఓకే. అవును. సార్ మీ బాబు గురించి ఇది? హలో, అవును సార్. ఎవరి గురించి ఇది? వాళ్ళ కొడుకు. మా బాబు సార్. బాబు గురించా? November 14, 2013 7:34 PM పుట్టినరోజు, గురువారం పుట్టిన కదా బాబు. అవును సార్. నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రము, మీనా రాశిని జన్మించాడు. లగ్నం చూసుకుంటే వృషభ లగ్నము, దివ్యాధి పంచమాధిపతి బుధుడు వీక్ ఉన్నాడు. బుధ అనేసరికి బుద్ధి కారక. బుద్ధి అంటే కొంచెము కన్ఫ్యూజన్స్ ఎక్కువ, మతి మరుపు ఎక్కువ, చదువులో చాలా డల్ ఉన్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవడము, చదువు పైన ఇంట్రెస్ట్ లేకపోవడము, చదువును మర్చిపోవడము, డిస్టర్బెన్స్, కొంచెం చాలా ఆటంకాలు వస్తున్నాయి చదువులు. బుధాగ్రహానికి బలం పెంచాలి. బుధాగ్రహం అనేసరికి మనిషికి మెదడు నడిపించేవాడు, ఒక క్లారిటీ, దాంతోపాటు కాన్సన్ట్రేషన్, మెమొరీ పవరు, జ్ఞాపక శక్తి నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు. ఇది వీక్ అవుతాయి, ఇవన్నీ మైనస్ అయిపోతాయి. రిజల్ట్ ఏమొస్తుంది? చదువు పరంగా ఆటంకాలు, డిస్టర్బెన్స్ అంటారు. చెప్పిన మాట వినకపోతే ఎక్కువ చాలా కన్ఫ్యూజన్స్. దాంతోపాటు వచ్చేసి భాగ్యాధిపతి శని వీక్ ఉన్నాడు. భాగ్యాధిపతి అంటే అన్ని డిలే అవ్వడము, సమయానికి ఏ పని జరగదు, చాలా డిలేగా ఉండడము, లేజీగా ఉండడము, ఈ సమస్య ఉంది. కానీ ఇప్పుడు టీనేజ్, దానికి మీరు బలం పెంచాలండి. టీన్ అంటే ఇంకా 13 ఏళ్ళు కదా, దానికి మీరు బలం పెంచాలి. బలం కోసం మీరు 1 గరుడా పచ్చ, 3 క్యారెట్, దానికి ఇంగ్లీష్ ఎమరాల్డ్ అంటారు. దాంతోపాటు వచ్చేసి మయూరి నీలం, బ్లూ సఫైర్ అంటారు, 3 క్యారెట్. లైఫ్లో హ్యాపీగా ముందు రాగలరు. విషయాలు దాపేస్తారు. నేను చెప్పినా కదా, బుధగ్రహం అనేసరికి 3 ఫ్యాక్టర్స్: బుద్ధి, వృత్తి, వాణి అంటారు. బుద్ధి అంటే మనిషి సామర్థ్యాలు, ఆయన స్కిల్స్, టాలెంట్, ఆయన నైపుణ్యాలు, ఆయన చాలా క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, దానికి యాక్టివేట్ చేయడం, దానికి పచ్చబలం. ఈ అబ్బాయి చూసుకుంటే కొంచెం వీక్ ఉన్నప్పుడు బలం పెంచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వృత్తి అంటే క్యారియర్ అంటారు. క్యారియర్ అనేసరికి ఇప్పుడు క్యారియర్ అంటే చదువు, ఇది చదవాలి, ముందుకు రావాలి. దాంట్లో కాన్సన్ట్రేషన్, జ్ఞాపక శక్తిని చదవాలి, ముందుకు రావాలి ఇష్టంతో, దానికి పచ్చ బలం పెంచేస్తుంది. వాణి అనేసరికి కమ్యూనికేషను, అంటే ఆయన మాటల్లో చెప్పడము, మనసులో ఉంచుకోకుండా బయట చెప్పడము, మాట సరిగా ఉండడము, ఇన్ని రకాలుగా లాభాలు ఉంటాయి. దానికోసము గరుడా పచ్చ చాలా బాగా పనిచేస్తుంది.
శని అనేసరికి కర్మకారక అంటారు, న్యాయకారక అంటారు. అంటే ఒక మంచి రెడ్యూస్ డిలే అంటారు. చెప్తారు కదా, డిలే అవుతుంది, ఈ ఇయర్ పోయింది, నెక్స్ట్ ఇయర్ సరిగా అర్థం అవ్వట్లేదు, చాలా లేజీ, అర్థం చేసుకోకపోవడం, గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోవడము, ఇది ఏంటి అని అర్థం అవ్వకపోవడం, ఇలా చాలా మంది ఉంటాయి కదా పిల్లలు. అవును సార్. సో అక్కడ ఈ శని రెడ్యూస్ డిలే అంటారు కదా, ఆ డిలేని రెడ్యూస్ చేసేదానికి, తగ్గించేదానికి ఈ నీలందులో బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇంత పవర్ రత్నాల్లో ఉంది. Yes, sir. అర్థం చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్క కష్టాల నుంచి బయటికి రావచ్చు ఈ రత్నాల ద్వారా. దానికి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, ఇంతవరకు మీరు కాల్స్ మాట్లాడుతున్నది చూసాను సార్. అంటే బుధ గురు అంటే పుట్టిన తేదీలు కూడా ఇప్పుడు సి సెక్షన్ వల్ల చేంజ్ చేసుకుంటున్నారు కదా సార్. అవును. గురువారం బలం బుధవారం, ఉండాలని చెప్పి. బలం ఉండాలని చెప్పేసి. అంటే ఇప్పుడు గురువు అనేసరికి ఇది కూడా 5 ఫ్యాక్టర్స్. ధను కారక, అభివృద్ధి కారక, జ్ఞాన కారక, సంతాన కారక, సంతోషకారక, వివాహ కారక, ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, జ్ఞానం కావచ్చు. ఇవన్నీ మార్కెట్ దొరికేది కాదండి. ఎవరు తెచ్చిస్తారు జ్ఞానం ఇస్తారు, ఎవరైనా ఇస్తారు జ్ఞానం మీకు, అది మీ లోపల నుంచి రావాలి, యాక్టివేట్ అవ్వాలి. ప్రేక్షకులు, మీ లోపల ఉంది ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీని యాక్టివేట్ చేయడమే రత్నాలు. అర్థం చేసుకోండి. అంటే మీ జీవితంలో మీరు మంచిగా ఒక అభివృద్ధి పొందాలి, ఒక సక్సెస్గా ముందుకు రావాలి, లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే రత్నాల ద్వారా బలం పెంచుకోవాలి. దానికోసం తెలుసుకోవాలి మీరు, అసలు నా జీవితంలో విఫలం ఎందుకు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి, నేను ఎలా పైకి రావాలి, నేను ఏం చేసుకోవాలి. ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. ఎవరు చెప్పలేరు, మీరు ఎవరు చెప్పలేరు మీకు, అంటే మీ ఫ్యామిలీ చెప్పలేరు. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ క్వాలిటీస్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీ గ్రహాలు తెలియజేస్తాయి. ఒకసారి తెలుసు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కూడా ఎప్పుడు ఎక్కడ అనేది కూడా తెలుసు. కొంతమంది మొదటిగా అసలు బిజినెస్ నా అదృష్టంలో ఉందా లేదా, నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ బిజినెస్ ఉందంటే ఎలాంటి బిజినెస్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైమింగ్ లేకపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది, టైమింగ్ వెళ్ళిపోవాలి. టైమింగ్ పోకపోతే అది మిస్. అర్థమైన టైమింగ్ కూడా ఉండాలి. ఓకే. నంబర్ 4, తర్వాత ఎలా ఉండిపోతుంది, దానికి ఎలాంటి ప్రిపరేషన్ ఉన్నాయి మా దగ్గర. ఎక్కడైనా వెళ్లే ముందు అన్ని తీసుకుంటాం కదా ప్రిపరేషన్. యాజ్ ఎ సేమ్ మేనర్ మీ బిజినెస్ మొదలు పెట్టే ముందు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అసలు బిజినెస్ ఉందా లేదా, ఒకవేళ ఉందంటే ఎలాంటి బిజినెస్ చేయగలుగుతాను, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ నష్టాలను చూస్తున్నానంటే గ్రహాలకి బలం కోసం ఏ రత్నం పెట్టుకోవాలి, ఇవన్నీ వివరాలు తెలుసుకుంటే తప్పకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇప్పుడు రాస్టిక్ జెన్సన్ జ్యువెలర్స్ మా కంపెనీ ఇంత ఫేమస్, 5 lakhs హ్యాపీ క్లయింట్స్ ఎందుకంటే విద్య ద్వారా, జాతి రత్నాల ద్వారా వాళ్ళకి సేల్స్ లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలదు. ఆ విధంగా కాంబినేషన్ ఉంది మా దగ్గర. అంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన లెగసీ, ఒక మంచి విద్య, ఒక అనుభవం, తర్వాత వచ్చేసి జాతి రత్నాల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ మా దగ్గర. ఎక్కడైతే రత్నాలు లభ్యం ఉంటే అక్కడికి తీసుకుని రావడము, ప్రజలకి మంచి ఒక తక్కువ రేంజ్లో వాళ్ళకి ఇవ్వడము. అది కూడా ముఖ్యంగా వచ్చేసి ప్రేక్షకులు మేము ఇచ్చే ప్రతి రత్నాలు కూడా విత్ IGI సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్, ఇలాంటి రత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర. సో ఆ విధంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా రత్నాల విషయంలో రాస్టిక్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విశాఖపట్నము, విజయవాడ, ఇక తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో మా బ్రాంచ్ ఉంది. అదేవిధంగా వచ్చేసి బెంగళూరులో బ్రాంచ్ ఉంది, తర్వాత వచ్చేసి దుబాయ్లో బ్రాంచ్ ఉంది, సింగపూర్లో ఉంది, యూకేలో ఉంది, యూఎస్లో ఉంది. ఎక్కడెక్కడ మీరు ఎక్కడ ఉంటారు కదా, మీకు అపాయింట్మెంట్స్ కూడా కావాలంటే ఒక కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, తెలుసుకోవచ్చు, లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, రత్నాల గురించి ఎలాంటి రత్నాలు పెట్టుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే బిజినెస్ పరంగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. సో ఇది ఇవాల్టి శుభమస్తు ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.